హ్యాపీ ఈవినింగ్. నా పేరు కాలకంటి సందీప్ కుమార్. సో ముందుగా నాకు జన్మించిన తల్లిదండ్రులకు, దాంతోపాటు నా విద్యాబుద్ధి నేర్పించిన గురువులకు పాదాభివందనాలు. అలాగే మన ఇంపాక్ట్ ఫౌండేషన్ స్థాపకులైన గంప నాగేశ్వర గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. సో మనకి నిన్న అసైన్మెంట్ 16 బేస్ మీద మన జేడి లక్ష్మీనారాయణ గారితో ఒక వీడియో పెట్టారు మనకి. సో వీడియో విన్న తర్వాత మీ అభిప్రాయం చెప్పని చెప్పారు. సో దాంట్లో జేడి లక్ష్మీనారాయణ గారు ఏంటంటే మనకి టైం మేనేజ్మెంట్ మీద ఒక స్పీచ్ ఇచ్చారన్నమాట. సో దాంట్లో మనం నేర్చుకునేది ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, దాంట్లో సంవత్సరము, నిమిషము, గంట, నెల, సో దీన్ని ఇంపార్టెన్స్ గురించి చెప్పారన్నమాట. సో ఏదైనా చిటికేస్తే జీవితం మారిపోదు. అది మనం దాన్ని ఎట్లా మారాలనుకుంటే అట్లా మనం మార్చుకోవచ్చామండి జీవితం అనేది. సో ముందుగా సంవత్సరం వాల్యూ ఏంటని. సో సంవత్సరం అంటే ఒక రాజ్యంలో ఎలా అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం అనేది కింగ్ అనేది మారుస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకు అంటే అది వాళ్ళ ఆచారం అన్నారు. సో ఆచారం వల్ల ఏంటంటే మరి సంవత్సరం అయిపోయిన తర్వాత రాజు ఎక్కడ పోతుందని వాళ్ళని తీసుకెళ్ళి అడవిలో పడేస్తారు అన్నమాట. అడవిలో పడేసినాక వాళ్ళు అక్కడ వైల్డ్ యానిమల్స్ అనేది ఇంకా తినేస్తాయా లేకపోతే పారిపోతాయా అనేది వాళ్ళకి సంబంధం ఉండదు. సో ఇట్లా రెండు మూడు సంవత్సరాలు నడుస్తూ ఉంటుంది. అది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. అయితే ఒక్కోసారి ఒక మనిషి అక్కడ వచ్చినాక అతనికి ఆలోచన వస్తుంది, సరే ఏంటిది, సరే దీన్ని నేను ప్రయత్నిస్తానని చెప్పేసి అతను ఏం చేస్తాడు, ఒక నలుగురు భటులను తీసుకెళ్తాడు. అక్కడ ఉన్న అడవి దాంట్లో పంట పొలాలు చేయమంటాడు. అక్కడ మీ ఖర్చు నేను భరిస్తా అంటాడు. సో అట్లా అయిపోతాం. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఇంకా నలుగురు సైనికులను తీసుకెళ్ళి అక్కడ ఒక విలేజ్ లెక్క క్రియేట్ చేయమంటాడు. సో ఇట్లా రాను చేస్తున్న కొద్దీ సంవత్సరం టైం అయిపోతుంది. అయిపోగానే వాళ్ళ ఊరు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తీసుకెళ్ళి జంగిల్ అది పంపిస్తే ఈ ఊరు వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఏంటంటే ఒకప్పుడు అది జంగల్ ఏరియా, అసలు ఏం కనిపించవు, అట్లాంటిది ఇప్పుడు చూస్తే వాళ్ళున్న రాజ్యం కానీ ఈ రాజ్యం బాగుందని చెప్తారమ్మా అని వాళ్ళ కళ్ళు ఆశ్చర్యపోతారు. సో ఇక్కడ మనకు అర్థం చేసుకునే విషయం ఏంటంటే, ఆయన సంవత్సరం టైంలో దాన్ని మారవాలి అని ఆయన ఆలోచన ఉండి ఆయన మార్చగలిగింది అన్నమాట. అంటే ఏదైనా కానీ సాధ్యమే అనుకుంటే అన్నట్టు ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ఇంకోటి నిమిషం అంటే ఇప్పుడు మనకి రన్నింగ్ మామూలుగా 100 మీటర్స్ 200 మీటర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది. దాంట్లో ఒక్క నిమిషం మిస్ అయినా కూడా మెడల్ మిస్ అయిపోతుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే హార్డ్లీ వాళ్ళ సెకండ్స్ అన్ని 1 సెకండ్ 2 సెకండ్స్ అంతే, హార్డ్లీ డిఫరెన్స్. సో ఆ 1-2 సెకండ్ డిఫరెన్సెస్కే మెడల్స్ మిస్ అయిపోతారు. సో దానికి కాంపిటీషన్, వరల్డ్ వైడ్ కాంపిటీషన్ ఉంటుంది. సో దాని వాల్యూ అంతే ఉంటుంది. అదే ఇప్పుడు గంట అనుకోండి, ఇప్పుడు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే మన వాళ్ళైనా హాస్పిటల్ ఉన్నప్పుడు సీరియస్ ఉండే డాక్టర్ చూసి ఏమంటారు, 48 అవర్స్ అబ్జర్వేషన్ అండి, దాంతో చెప్తాం ఏదైనా విషయం అని చెప్తారు. సో అక్కడ ఏంటంటే అప్పుడు మన గంట కదలదు, టెన్షన్ ఏమవుతుందో. సో అక్కడ ఏంటంటే అక్కడ మనకి గంట విలువ అని తెలుస్తుంది. అదే ఇప్పుడు నెల వాల్యూ తెలియాలనుకోండి, ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళేమంటారు ఇంకో నెల ఉందిలే చదువుకుందాంలే అని ఆ దృష్టికోణంలో వెళ్ళిపోతుంటారు. కానీ లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి ఇంకా స్టార్ట్ చేస్తారు, ఇంకా 1 డే బ్యాటింగ్ చేస్తూ ఉంటారు. సో ఆ టెన్షన్, ఎందుకంటే ఆ టెన్షన్లో దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇంకో తింటాగా. అదే ముందే ప్రీ ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయినా అనుకోండి, మైండ్కి స్ట్రెస్ ఉండదు, ఇంకా ఆటోమేటిక్గా మనము ఫ్రీ ఫ్లోగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. దాని వాల్యూ అట్లా. అదే సంవత్సరం కానీ, నిమిషం కానీ, నెల కానీ అట్లా. సో ఇంకా అలా సో దాని వాల్యూ టైం మేనేజ్మెంట్ అనేది మనం ప్లాన్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. కరెక్ట్ ప్లానింగ్ ఉందనుకోండి, మనకు స్ట్రెస్ ఉండదు, ఆటోమేటిక్గా మనం చేసే పనులు సాఫీగా వెళ్ళిపోతే ఇంకా మన టెన్షన్ పడే అవసరం ఉండదు. ఏదైనా కానీ ప్లానింగ్తో చేసుకుంటే ఫ్యూచర్ కూడా మంచిగా టెన్షన్ లేకుండా ఉంటుంది. లేకపోతే అన్ప్లానింగ్ ఉంటే హాస్పిటల్కి ఉంటాము, ప్లానింగ్ ఉంటే ఇంకా ఫర్దర్గా అలా లైఫ్ అనేది మంచిగా లీడ్ చేసుకోవచ్చు. సో దాని అర్థం దాని మీనింగ్ నాకు అర్థమైంది అట్లాగా. సో ప్లానింగ్ అన్ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ అనేది. సో అది చాలా బాగా నచ్చింది పాయింట్ అనేది. సో థ్యాంక్ యూ సార్. జై హింద్, జై భారత్.